మనందరం ఎందుకు రిచ్ కాలేం? సో దీనికి ఆన్సర్ తెలియాలంటే మనం ఈ ప్రాబ్లమ్ని డైవ్ చేసి డీప్గా అనలైజ్ చేయాలి. అసలు రూట్ ఎక్కడుంది? సో వీడియో ఎండ్ దాకా చూడండి. ఈ లూప్లో నుంచి బయటికి వచ్చి రిచ్ ఎలా అవ్వాలో చెప్తాను. ఫస్ట్, ఇది మీ ఎడ్యుకేషన్తో స్టార్ట్ అయింది. ఈ స్కూల్స్ మిమ్మల్ని గాడిదలా ఎలా అవ్వాలో నేర్పిస్తాయి, కానీ సింహంలా ఎలా ఉండాలో నేర్పియవు. అలానే మీరు డ్రాప్ అవుట్ అయినట్టయితే అక్కడ ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఉంది. స్కూల్లో కనీసం మీకు గాడిద ఎలా అవ్వాలో నేర్పిస్తారు, బట్ బయటికి వస్తే యాంట్ అండ్ గ్రాసోఫర్లా అవుతారు. పని ఉండదు, తిండి ఉండదు, ఓన్లీ వన్ ఆప్షన్, కూలి పని లేదా వేరే చిన్న పని. మరి స్కూల్కి పోక స్కూల్లో ఉండక ఎక్కడికి పోవాలి? దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి కమెంట్స్లో. కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి పిన్ చేస్తా. ఆఫ్టర్ ఎడ్యుకేషన్, సెకండ్ గవర్నమెంట్. మన ఇండియన్ గవర్నమెంట్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి సపోర్ట్ చెయ్యదు, ఎందుకంటే వాళ్ళకి పని వాళ్ళు కావాలి. ఇప్పుడు అందరు బిజినెస్ చేస్తే అండ్ కింగ్స్లా అయితే పవర్ గవర్నమెంట్ చేతిలో నుంచి పోతుంది. మరి గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దాం? లేదు, చెయ్యాలి స్మార్ట్గా. గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్. అది నువ్వే అంటావు, ఇది నువ్వే అంటావు. దీనికి ఆన్సర్ మేమే చెప్పాలా? లేదు, నేనే చెప్తా. సో మీరు ఈ రెండింటిని దాటి, అంటే ఎడ్యుకేషన్, గవర్నమెంట్, రిచ్ అవ్వాలి అంటే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సొసైటీ, ఇవన్నీ ఆన్సర్స్ పార్ట్ 3లో ఉంటాయి. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్స్లో పార్ట్ 3 అని పెట్టండి, నేను పార్ట్ 3 చేస్తాను.